హాయ్ అండి, అందరికి నమస్కారం. ఒక ఆర్గనైజేషన్ విజయవంతం అవ్వాలంటే ఎంతో మంది కష్టం ఉంటుంది. ఎన్ని ఆలోచనలు ఉన్నా దానికి ఉపయోగం ఉండదు. ఎంతో మంది శ్రమ, కష్టం, టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక జర్నీలో ఎంతో కష్టాలు చూసి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎన్నో ఎదుర్కొన్నప్పుడు కొన్ని కథనాలు ఎంత ఇబ్బంది పెడతాయి అంటే ఇంకొకరిని ముందుకొచ్చి సేవ చేసేదానికి చాలా కష్టపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తప్పు చేసిన వ్యక్తిని మీరు ఎలా ఖండించారంటే ఇంకొక 10 మంది తప్పు చేయాలి అనే విధంగా బాధపడాలి. ఒక సర్వీస్ చేసే వ్యక్తి గురించి మీరు తప్పుగా రాస్తే ఇంకో సర్వీస్ చేసే వ్యక్తి ముందుకు రాలేడు. కానీ మీకు ఒక ఆర్గనైజేషన్ అనే జర్నీలో ఎంతో మందికి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలు వచ్చినప్పుడు మన మీద బురద, రాళ్లు చల్లటానికి ఎంతో మంది చూస్తారు. వాటిని పూలుగా మార్చుకొని ముందుకెళ్ళటమే ఇంపార్టెంట్. కానీ ఎన్నో సమస్యలు మేము ఎదుర్కొని ముందుకు రావటానికి మీకు వివరించిన ఎందుకంటే ఇంకొన్ని కథనాల వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. వస్తే ఎన్టీఆర్ మీల్ అనే ప్రోగ్రాం గురించి మీకు కొంచెం వివరణ ఇవ్వాలి. ఎన్టీఆర్ మీల్ అంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అన్నదానం చేయటమే కాదు, ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. మా వాలంటీర్ ద్వారాకు వస్తే ఒక ఎన్టీఆర్ బ్యాగ్ మీల్ తీసుకొని ఎండనక వాననక బ్యాగ్ తగిలించుకొని ఒక స్విగ్గీ జొమాటో లాగా వెళ్ళి తిరిగి పనిచేశాడు. కానీ స్విగ్గీ జొమాటో వాళ్ళకైనా ఇన్సెంటివ్స్ వస్తాయి, మా వాళ్ళకి ఏమీ రావు. దానిపైగా వస్తే మన సెంటర్ ఇన్ఛార్జెస్ ఉంటారు. సెంటర్ ఇన్ఛార్జెస్ వాలంటీర్స్ మానిటర్ చేస్తూ, డైరెక్ట్ చేస్తూ, పొద్దున్న లేచిన కానించి వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి. ఫ్యామిలీస్ని చూసుకోవాలి, అట్లే వ్యవస్థని కాపాడుతూ రావాలి. వాళ్ళకి ఎన్ని విధాలు ఎన్నున్నా ఎప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యాలి జనాలకోనే ముందుకే వచ్చారు. ఇంకా దానిపైకి వస్తే కోర్ టీం అనేది ఒక ఐటీ సెక్టార్ లాగా ప్రతి ఒక్కటి బాధ్యతగా నెరవేరుస్తుంటారు. వాళ్ళకి ఎన్ని విధాలుగా ఉన్నా గ్రౌండ్ లెవెల్లో నుంచి టాప్ లెవెల్లో దాకా వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళ ఒక బాధ్యతని చాలా నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాం. వీటన్నిటినీ వెంటాడే ఒక సమస్య ఉంది. ఆ సమస్యే 2 సమస్యలు ఉన్నాయి. అది వాలంటీర్ అవ్వచ్చు, సెంటర్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు, కోర్ కమిటీ అవ్వచ్చు. మనం చేసే సేవ నలుగురికి ఉపయోగపడిద్దా లేదా, మనం చేసే సేవ మన నందమూరి తారక రామారావు గారు గుర్తిస్తారా లేదా. ఇంకపోతే ఒక ఎన్టీఆర్ మీట్ అనే చిన్న ప్రోగ్రామ్కి మనం ఇంత పోర్ట్ఫోలియోస్ ఉన్నప్పుడు ఒక ఊరు వాడ లైఫ్ టైం స్పాన్ కి ఎన్ని పోర్ట్ఫోలియోస్ ఉండాలి. సో ఆ పోర్ట్ఫోలియోస్ అనేది మీకు వివరిస్తాను. లీగల్ కౌన్సిల్, వాలంటీర్ వెల్ఫేర్, ఎన్ఆర్ఐ డివిజన్, ఆడిటింగ్, ఎగ్జిక్యూటివ్ అండ్ లా అండ్ ఆర్డర్, మెంబర్షిప్ ఎన్రోల్మెంట్, టెక్నికల్స్, ఫీల్డ్ ఆపరేషన్స్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, జోనల్ ఆపరేషన్స్, డిజిటల్ మీడియా కమ్యూనికేషన్స్, స్టూడెంట్ వెల్ఫేర్స్, ఎర్లియర్ వాలంటీర్ రిలేషన్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, విలేజ్ కమ్యూనిటీ అడ్మినిస్ట్రేషన్, కమర్షియల్ ఆపరేషన్స్, కాంటాక్ట్ మేనేజ్మెంట్ ఆపరేషన్, డిజిటల్ మీడియా అఫైర్స్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, ప్రోగ్రామ్స్, మానిటరింగ్ అడ్వైజర్స్, విలేజ్ ఆపరేషన్స్. ఈ ఒక ఊరు వాడ కోర్ కమిటీ అనౌన్స్ చేసిన విధానం. ఇంకో విధానానికి వస్తే మీకు క్లారిటీగా ఇవ్వాలండి. ఎంతో మంది సేవ చేసినా కొన్ని కథనాల వల్ల ఎంతో మంది ఇబ్బంది పడినా దానికి ముందు తీసుకెళ్తున్న ఒక లక్ష్యమే మన నందమూరి తారక రామారావు గారు. ఆయన స్ఫూర్తి మనకి ఎప్పుడు ఉంటది. మన నందమూరి తారక రామారావు గారు తలదించుకునే పని మేము ఎప్పుడూ చెయ్యం. చేసిన రోజు అదే మా లాస్ట్ రోజు అవుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.